పూజలు ఫలించాయంటూ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా మీద ఎస్ త్రిష తిరుమల చేరుకున్నారు. తిరుమలలో త్రిష తిరుమల వెంకటేశ్వర స్వామి గతంలో దర్శించుకున్న దృశ్యాలవి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆమె తిరుమల చేరుకున్నట్టుగా తెలుస్తుంది. తిరుమలలో ఆమె పూజలకు వెళ్తున్నారు. విజయ్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతో ఎన్నికల కౌంటింగ్ టైంలో శ్రీవారికి త్రిష ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ్ గెలవాలంటూ వెంకటేశ్వర స్వామికి త్రిష పూజలు నిర్వహించారు. త్రిష పూజలు ఫలించాయంటూ అభిమానులు పోస్టులు పెడుతున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. ఇదొక ఆసక్తికర పరిణామం. తమిళనాడులో ఇదొక ఆసక్తికర పరిణామంగానే చెప్పాలి. ఎందుకంటే తమిళ రాజకీయాలకు సంబంధించి ఇప్పుడైతే ప్రస్తుతం ఈ పరిణామాలు నిజంగా ఊహించని పరిణామాలే. ఎందుకంటే తమిళనాడులో ఎవ్వరు కూడా దాదాపుగా విజయ్ పార్టీ అధికారులకు వస్తుందని ఊహించలేదు. యాక్సిస్ మై ఇండియా అనే సర్వే మాత్రం విజయ్ పార్టీకి అనుకూలంగా ఈ అంచనాలు వెలువరించి ఎస్ త్రిష చూడొచ్చు ఒకసారి విజువల్స్. త్రిష సినీ నటి త్రిష టీవీకి అధినేత విజయ్ సన్నిహితురాలు త్రిష ప్రస్తుతం తిరుమలలో సందడి చేస్తున్నారు. ఆమె తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చారు. టీవీకే పార్టీ ఘన విజయాన్ని నమోదు చేయబోతున్న నేపథ్యంలో ఆమె తిరుమలకు రావడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తమిళ రాజకీయాలే ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎస్ మనకు తాజా అప్డేట్ అంతుంది. టీవీకే 106, ఏఐడిఎంకే 75, డిఎంకే కేవలం 45 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. 100 మార్కును దాటింది టీవీకే పార్టీ. 106 స్థానాల్లో వెళ్తుంది. టీవీకే పార్టీ 100 మార్కును దాటింది. 105 స్థానాల్లో ప్రస్తుతం లీడ్లో కొనసాగుతుంది. ఏఐడిఎంకే 76 + 2, టీవీకే 105, అలాగే డిఎంకే 46 మాత్రమే, కేవలం 46 స్థానం అంటే 3వ స్థానానికి డిఎంకే పడిపోయింది. దీంతో డిఎంకే పార్టీ ఆఫీస్ దగ్గర టెంట్లు పీకేశారు. విజయ్ ఇంటి దగ్గర జెండాలు ఎగురుతున్నాయి. త్రిష తిరుమలలో పూజలు చేస్తోంది. తమిళనాడులో రాజకీయాలు మారుతున్నాయి. తమిళనాడులో కొత్త రాజకీయ శకం ఆరంభం కాబోతోంది. డిఎంకే వెనక్కి నెడుతూ అన్నా డిఎంకే టీవీకే పార్టీలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో కొత్త రాజకీయాలకు తెరలేపబోతున్నాయి.